సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పుడింగి కాకాని గోవర్ధన్ రెడ్డి పాపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అధికారంలో ఉండగా తన నియోజకవర్గం పరిధిలో కృష్ణపట్నం పోర్టులో అనధికార టోల్ గేట్ పెట్టి కోట్లు వసూలు చేసిన దందా వెలుగులోకి వచ్చింది. కృష్ణపట్నం పోర్టు నుంచి సరుకు ఎగుమతులు దిగుమతుల కోసం రోజు కొన్ని వందల వాహనాలు వచ్చిపోతుంటాయి. వీటి నిర్వహణ కోసం ట్రాన్స్పోర్టర్లు కృష్ణపట్నం లారీ ట్రాన్స్పోర్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారు. పోర్ట్ ఆరంభం నుంచి ఇది నడుస్తోంది. 2019 వరకు దీనిపై రాజకీయ పెత్తనం లేదు. అసోసియేషన్ సంక్షేమం కోసం నామమాత్రంగా టోల్ ఫీజు వసూలు చేసేవారు. ఆ లెక్కలు పక్కాగా నిర్వహించేవారు. 2019లో వైసీపీ ప్రభుత్వం రావడం, కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి నుంచి ఎమ్మెల్యేగా రెండోసారి గెలవడంతో అక్రమ ఆదాయం కోసం వైసీపీ నేతలు ఈ పోర్టుపై కన్నువేశారు. తొలుత లారీ అసోసియేషన్లకు చొరబడ్డారు. పాత పాలకవర్గం నుంచి లాక్కుని అనుబంధంగా కృష్ణపట్నం లాజిస్టిక్స్ అనే కంపెనీ ఏర్పాటు చేశారు. పాత అసోసియేషన్ను డమ్మీ చేసి మొత్తం రవాణాను చేజిక్కించుకున్నారు. పోర్టు గుండా విదేశాల నుంచి సరుకులు దిగుమతి చేసుకునే కంపెనీలు 60కి పైగా ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ పోర్టు లోపలే కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని దిగుమతి ఎగుమతి వ్యవహారాలు చూసుకుంటూ ఉంటాయి. కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచరులు వాటిపై పెత్తనం చేయడం మొదలుపెట్టారు. అప్పటి వరకు ఈ కంపెనీలు తమకు అవసరమైన ట్రాన్స్పోర్ట్ వాహనాలను సమకూర్చే కాంట్రాక్ట్ను కృష్ణపట్నం లారీ అసోసియేషన్కి ఇచ్చేవి. ఆ సంఘం వాహనాలను సమకూర్చేది. అయితే ఈ కాంట్రాక్టులను వైసీపీ నాయకులు తాము ఏర్పాటు చేసుకున్న కృష్ణపట్నం లాజిస్టిక్స్ కంపెనీకి ఇవ్వాలని హుకుం జారీ చేశారు. వీరిని కాదంటే సరుకు ఎగుమతి దిగుమతులకు వాహనాలు పోర్టులోకి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆయా కంపెనీలు విధి లేక సరుకు రవాణా కాంట్రాక్ట్ను వీరికే ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడేలాగా చేశాడు కాకాని గోవర్ధన్ రెడ్డి. లాజిస్టిక్స్ కంపెనీ పేరుతో పోర్టుకు వెలుపల పంటపాలెం వద్ద అనధికారిక టోల్ గేట్ ఏర్పాటు చేశాడు. పోర్టు నుంచి ఎగుమతి దిగుమతుల కోసం వాహనాలను కేటాయించే క్రమంలో వాహనదారుల నుంచి భారీ మొత్తంలో కమిషన్ గుంజుకున్నారు. బాడుగకు బండి పెట్టాలంటే 5,000 నుంచి 7,000 వరకు వసూలు చేశారు. కొద్ది రోజులకు కమిషన్ను పర్సంటేజ్ కింద మార్చేశారు. బాడుగ మొత్తంలో 4% వసూలు చేశారు. కంటైనర్లను మోసుకెళ్లే భారీ ట్రక్కుల బాడుగను బరువును దూరాన్ని బట్టి లక్షల్లో నిర్ణయించారు. బాడుగ మొత్తంలో 4% అంటే ఒక్కో ట్రిప్పునకు 10,000 నుంచి 20,000 వరకు వైసీపీ నాయకులకు ముట్ట చెప్పాల్సిన పరిస్థితి ఆ రోజుల్లో ఉంది. కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ ఎత్తివేయడానికి వేల మంది కార్మికులు వీధిన పడడానికి ప్రధాన కారణాల్లో వైసీపీ నాయకుల అక్రమ దందా కూడా ఒకటని పోర్టు ఉద్యోగుల వాదన. దీని మీదే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పలుమార్లు యుద్ధం ప్రకటించారు. అక్కడ అన్యాయం అవుతున్న కార్మికుల్ని, వాహన యజమానులను కాపాడుకోవడానికి ఆయన చేయని పోరాటం లేదు. ఎప్పుడైతే ఎగుమతి దిగుమతి కంపెనీలకు వాహనాలు అద్దెను విపరీతంగా పెంచారో అవి భరించలేక తమ కార్యకలాపాలను చెన్నై పోర్టుపై ఆధారపడటం మొదలుపెట్టాయి. ఫలితంగా కృష్ణపట్నం పోర్టుకు వచ్చే కంటైనర్ల సంఖ్య దారుణంగా తగ్గిపోయింది. దీంతో కంటైనర్ టెర్మినల్ లాభసాటిగా లేదని పోర్ట్ యాజమాన్యం దీనిని ఎత్తివేసింది. కేవలం బొగ్గు బూడిద ఎగుమతుల టెర్మినల్గా మార్చేసింది. దీంతో కృష్ణపట్నం పోర్టుపై ఆధారపడిన వందలాది ట్రాన్స్పోర్ట్ కంపెనీలు ఉపాధి కోల్పోయాయి. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం రావడం, కాకాని గోవర్ధన్ రెడ్డి దారుణంగా ఓడిపోవడంతో దందా ఆగిపోయింది. అయితే వైసీపీ నాయకుల అక్రమ వసూళ్ల కారణంగా నష్టపోయిన ట్రాన్స్పోర్టర్ షేక్ ఫరీద్ అనే వ్యక్తి వారి అరాచకాలపై పోలీసులకు ఈ నెల 6న ఫిర్యాదు చేశాడు. వీరి కారణంగా తనలాంటి ఎందరో ట్రాన్స్పోర్టర్లు నిలువున మునిగిపోయామని అందులో తెలిపారు. అంతేకాదు కృష్ణపట్నం లాజిస్టిక్స్ కంపెనీ పేరుతో వైసీపీ నాయకులు ఎంత దండుకున్నది ఉప్పందించారు. వైసీపీ అధికారంలో ఉండగా అటువైపు కన్నెత్తి చూడని పోలీసులు ఫరీద్ ఫిర్యాదుతో దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ మొత్తం వ్యవహారం కాకాని గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలోనే జరిగిందని గుర్తించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి A1 ఆయన అనుచరులు 10 మందిపై ఈ నెల 7వ తేదీన FIR నమోదు చేశారు. అనధికారిక టోల్ గేట్ లాజిస్టిక్స్ కంపెనీ పేరుతో ట్రాన్స్పోర్టర్లు ఎక్స్పోర్ట్ కంపెనీల నుంచి 40 కోట్ల రూపాయలు దండుకున్నట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది.
ఈ డబ్బులు ఎలా చేతులు మారాయో ఆధారాలు కూడా లభ్యమైనట్లు సమాచారం సేకరించారు. త్వరలోనే కాకాని గోవర్ధన్ రెడ్డిని ఈ కేసులో అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయనపై ఇప్పటికే క్వాజ్ అక్రమ తవ్వకం, రవాణా, అక్రమ గ్రావెల్ తవ్వకాలు, ఫోటోల మార్ఫింగ్ తదితర కేసులు చాలా ఉన్నాయి. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని మంగళవారం గుంటూరు సిఐడి పోలీసుల కోర్టులో హాజరుపరిచారు. గతంలో ఆయన టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన కేసుకు సంబంధించి పీటీ వారెంట్పై కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో తిరిగి నెల్లూరు జైలుకి తరలించారు. ఒకప్పుడు పోలీసుల బట్టలు ఎత్తిస్తా అన్నాడు అనుకుంటారా? వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చి కాకాని గోవర్ధన్ రెడ్డి దోపిడీని బట్టబయలు చేసి కోర్టు ముందు నిలబెట్టారు.